ఈరోజు రక్షించబడిన మనం జ్ఞాపకం చేసుకోవాలి, ప్రభు రాకడ సమీపంగా ఉంది. ఆయన ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు, కానీ తప్పక వస్తున్నాడు. నమ్ముతున్నారా? రక్షించబడిన వారు కూడా జ్ఞాపకం చేసుకోవాలి, యేసు త్వరగా వస్తున్నాడు. ఆయన రాకడ త్వరగా ఉంది. ఎంతమందికి 1000 ఏళ్ళ పరిపాలన గురించి తెలుసు? చేతులు ఎత్తారా? ఇది ప్రస్తుతపు సంఘపు పరిస్థితి. చాలా కొద్దిమంది చేతులు ఎత్తారు. అసలు అంతం ఎలాగ ఉండబోతుంది, ఈ భూమి అంతం ఎలాగ ఉండబోతుంది, ప్రతి విశ్వాసి ఎదురు చూస్తున్నాడు రక్షకుడు కొరకు. యేసు వేగమే రమ్ము అన్న మాటకి ఏమని వాడతాం మనం? మాట మారనాథ అని వాడతాం. అందరూ ఒకసారి మారనాథ అని చెప్దామా? నువ్వు మారనాథ చెప్పిన క్షణమే యేసయ్య వచ్చాడు అనుకో, సిద్ధమా ఎత్తబడటానికి? ఎందుకంటే రక్షించబడి బాప్తిజం తీసుకున్న వారు ఎంతమంది ఉన్నారంటే 90% చేతులు ఎత్తారు. 90% ప్రభు వస్తే ఎత్తబడతాను నమ్మాలా? నోని మీరే చెప్పేస్తున్నారు క్లియర్. ఎందుకంటే ఈరోజు పేరుకు క్రైస్తవుడు కానీ క్రీస్తు లేడు. పేరుకు క్రైస్తవుడు కానీ క్రీస్తు కనబడతలేదు. పేరుకి క్రైస్తవుడు అని పిలుచుకుంటున్నావు కానీ దేవుడు కనబడతలే. నా శరీరము తినని వాడు, నా రక్తము త్రాగని వాడు నా పాత్రుడు కానేరడని యేసుప్రభు చెప్పాడు. అంటే ఆయన బల్లలో పాలు పొందాలి. ఆయన శరీరానికి సాదృశ్యంగా రొట్టె, ఆయన రక్తానికి సాదృశ్యంగా ద్రాక్షరసము. అది మనకి నిబంధన. నీవు ఆయన యందు ఉన్నావని. క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్షా విధి లేదో ఆత్మ నియమము చొప్పున పాప మరణ నియమాన్ని జయిస్తున్నాం అనేది తెలియజేయబడుతుంది. ప్రభు త్వరగా వస్తున్నాడు. ఆయన రాకడ త్వరగా ఉంది. ఆయన రాకడ వచ్చేటప్పటికి నువ్వు బ్రతుకుంటావో. కొంతమంది అనొచ్చు, తరాల నుండి చెప్తున్నారండి ఆయన వస్తాడు 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 అని. రాలేదే? కృప చూపిస్తున్నాడు మానవుడు రక్షించబడటానికి, బ్రతుకుల్ని మార్చుకుంటానికి, ఆయన రాజ్యంలో అనేక మంది చేరటానికి దేవుడు సమయాన్ని ఇస్తున్నాడు. కానీ దేర్ ఇస్ అన్ అపాయింటెడ్ టైం. బైబిల్ ఇస్ క్లియర్. దేవుడు నిర్ణయించిన కాలం ఉందంట, దేవుడు నిర్ణయించిన సమయం ఉందంట. ఆ సమయాన్ని ఎవరు దాటలేరు, ఆ సమయాన్ని ఎవ్వరు కొట్టివేయలేరు. దేవుడు నిర్ణయించిన సమయంలో ఆయన రాబోతున్నాడు. అది తండ్రికి మాత్రం తెలుసంట. ఆ తండ్రి నిర్ణయించిన సమయంలో కుమారుడు చెప్పినప్పుడు కుమారుడు వస్తున్నాడంట. కానీ ఎలాగ వస్తున్నాడు ఎరుగున్నావా? ఆయన వచ్చేటప్పటికి నువ్వు బ్రతుకున్నావో చచ్చేవో ముఖ్యం కాదు, కానీ మరణించిన మృతులు తిరిగి లెగుస్తారన్న మాట ఎప్పుడన్నా చదివావా? ఆయన తిరిగి వస్తున్నాడు. ఇదిగో ఈ లోకంలో ఒక వ్యక్తి పాపము నిమిత్తమై మరణిస్తనే కానీ, అంటే క్రీస్తు కొరకు ఆయన సాక్షిగా మారుతనే కానీ, లేకపోతే క్రీస్తు అనుగ్రహించిన రక్షణను పొందుకుంటేనే కానీ ఒక వ్యక్తి విమోచించబడటానికి లేదు, క్రీస్తు నిబంధనలోకి వస్తానికి లేదు, ఒక నూతన సృష్టిగా మార్చబడటానికి లేదు, బ్రతుకు మార్చబడటానికి అవకాశం లేదు. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాను, మీలో ఆత్మఫలం ఉందా? ఎందుకంటే ఆత్మఫలం అనేది దేవుడు అనుగ్రహించిన పరిశుద్ధాత్మ నీలో ఉన్నదప్పుడు ఆ పరిశుద్ధాత్మ మూలంగా నువ్వు ఫలించే ఫలము. ఆ పరిశుద్ధాత్ముడు నీలో ఉన్నప్పుడు ఆ పరిశుద్ధాత్మ దూరంగా నీ బ్రతుకులో ఒక ఫలం ఉంటుందంట. ఆత్మ ఫలము నీలో ఉండాలన్నప్పుడు ఆత్మఫలం ఏమనగా, ఒకసారి చెప్తారా? ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము, ఆశా నిగ్రహము, విశ్వాసము, సాత్వికము. మనం ఫలించాలంట, నువ్వు ఫలించాలంట, నీలో మంచి ఫలం ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఈరోజు మనుషుడు ఎలాగైపోతున్నాడు? విమర్శకుడిగా, తీర్పు తీర్చేవారుగా ఉంటున్నాడు, కానీ తను సరిగా ఉన్నాడా అని చూసుకుంటలే. నేను దేవునికి అంగీకారంగా ఉన్నానా? నా జీవితం దేవునికి ఇష్టంగా ఉందా? నా జీవితం పరిశుద్ధంగా ఉందా? దేవుడు వస్తా నేను ఎత్తబడతానా? ఈరోజు నిజంగా దేవుడు త్వరగా వస్తున్నాడు, లేకపోతే ఆయన ఎప్పుడు వచ్చినా కూడా నేను ఎత్తబడతానని నిరీక్షణ కలిగి ఉన్నవాడు తన జీవితాన్ని పరిశుద్ధంగా కాపాడుకుంటాడు, తన వస్త్రము మురికవకుండా చూసుకుంటాడు. నీకు అనుగ్రహించబడింది రక్షణ వస్త్రం. ఇన్ ది ఎండ్ యూ హ్యావ్ టు గో టు హెవెన్. విల్ యూ? ఆయన రాజ్యంలోకి వెళ్తావా? ఈరోజు నేను మాట్లాడబోయేది ఇది సత్యములు ఎవరు మార్చలేరు. అపవాది అంతం కూడా నిర్ణయించబడింది. అపవాదికి తెలిసి వాడు అంతం ఏంటో బైబిల్లో తెలియజేయబడుతుంది. వాడు అంతము వాడు ఎరిగి ఉన్నాడంట. వాడికి ఉన్న సమయం కూడా కొద్దిగా తక్కువ అని ఎరిగి ఉన్నాడంట. అందుకని వాడు చేసే పనుల్లో వేగంగా ఉన్నాడంట, ముమ్మరంగా ఉన్నాడంట. ఈరోజు దేవుని ప్రజలమైన నీవు, ఆర్ యు అవేర్? నీవు సిద్ధంగా ఉన్నావా? నువ్వు ముమ్మరంగా ఉన్నావా? నువ్వు వేగిరపడుచున్నావా? నీకు ఇవ్వబడిన అవకాశం, నీకు ఇవ్వబడిన తరుణాలు, నీకు ఇవ్వబడిన జీవితంలో నువ్వు జాగ్రత్తగా ఉన్నావా? బైబిల్ చూసినప్పుడు ఎంతో స్పష్టంగా ఉంది, దేవుడు త్వరగా వస్తున్నాడు.
కానీ త్వరగా వస్తున్నాడు అన్నప్పుడు రేపు వస్తున్నాడు మాప ఈ కాదు లెక్క. ఆయన వచ్చేటప్పుడు నువ్వు ఎత్తబడతావా? దట్ ఈస్ ద అల్టిమేట్ పాయింట్. ఈరోజు దేవుడు నిన్ను పరీక్షిస్తే ఆయన ముందు త్రాసులో తేలగలుగుతావా? మెనే టెకేలో ఫారసిన్ అని నీ ముందు పేరు రాస్తా కనబడితే త్రాసులో తోల్చగా నువ్వు తక్కువగా కనబడ్డావు అనే పేరు నీకు వస్తుందా? ఈరోజు మన జీవితం ఎలా ఉన్నాయి, ఎలాంటి వారితో మన స్నేహం, ఎలాంటి వారితో మన జీవితం, ఎలాంటి వారితో మన బ్రతుకు. సాయంత్రం అయితే ఈ ఏరియాస్ అన్ని తిరిగి చూడండి. త్రాగుడు, యవనస్తుడు బానిస, యవనస్తుడు డ్రగ్ అడిక్ట్, యవనస్తుడు రాత్రి ఓపెన్గా తెల్లవారుజాములు బాటిల్ పట్టుకుని తాగి పడుకుంటున్నాడు, కూర్చుని ఉన్నాడు తెల్లవారుజాములు. యవనస్తుడు యవన కాలంలో తన జీవితంలో తన దృష్టి తన భవిష్యత్తు గురించి ఏమి చేయాలి, నేను ఏం చేయాలి, నేను ఎవరిని, నా విలువ ఏంటి, నాలో ఉన్న తలాంతులు ఏంటి, నా సాధన ఏంటి, నేను బ్రతకవలసిన విధానం ఏంటి, బాల్యదిన మనందే సృష్టికర్తని ఎరగాలని దేవుడు నాకు తెలియజేస్తుంది. కానీ ఈరోజు ఎంతోమంది నశించిపోయిన పరిస్థితుల్లో పాపానికి బానిసలుగా ఉన్నారు. ఈరోజు ఎంతమంది క్రైస్తవులు అండి క్రీస్తుని ఎరిగానని చెప్తూ ఇంకా పాపపు జీవితంలో అశ్లీలమైన దృశ్యాలు చూసుకుంటూ మైండ్ని అంతా కరప్ట్ చేసుకుని సమాధానం లేని జీవితంలో ఈరోజు ఎంతమంది అంటారు ఒక స్త్రీని సరిగా చూడలేకపోతున్నాను. ఎందుకు? అశ్లీలమైన దృశ్యాలు చూసి 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 మైండ్ ఇస్ పొల్యూటెడ్, కరప్టెడ్, ఎవరిని సరిగా చూడలేకపోతున్నాం. కానీ ఈరోజు దేవుడు తెలియజేస్తున్నాడు, జాగ్రత్త, ప్రతిదానికి లెక్క అడుగుతున్నా. ప్రతిదానికి దేవుని వాక్యం తెలియజేస్తుంది స్పష్టంగా, ప్రతిదానికి లెక్కప్ప చెప్పాలి. అది మంచివైనను చెడ్డవైనను లెక్కప్ప చెప్పాలి. ఈరోజు ఎంతోమంది వేషధారణ, బయటికి భక్తి లోపట శక్తి లేదు, బయటికి తెల్ల బట్టలు కానీ ఎట్లంతా లోపట సమాధి, ఎండిన ఎముకలు, కుళ్ళు గబ్బు, నోరు తెరిస్తే గబ్బే, ప్రేమ లేదు, ఆత్మఫలము లేదు, తీర్పులే. దేవుడే ఈ లోకాన్ని తీర్పు తీరుస్తానికి రాలేదంట, తీర్పు నుండి విమోచిస్తానికి విడిపిస్తానికి వచ్చాడంట. నమ్మేవారు హల్లెలూయా చెప్దామా? ఎక్కడ? యోహాను సువార్త 3:16 మనందరికి బాగా తెలుసు, చదువుదామా ఒకసారి. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించి తన అద్వితీయ కుమారుని బహుమానంగా ఇచ్చాడంట. ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో నశింపక నిత్య జీవం కలిగి ఉంటారో. అంతటితో ఆపేశాడా? రీడ్ ద 17th verse. లోకము తన కుమారుడు ద్వారంగా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు, లోకము తన కుమారుడు ద్వారంగా రక్షణ పొందుతానికే గాని లోకాన్ని తీర్పు తీరుస్తానికి తన కుమారుని లోకంలో పంపించలే. దేవుడే తీర్పుకి టైం పెట్టాడు. నువ్వెవడో తీర్పు తీరుస్తానికి? నీకేం కంగారు తీర్పు తీరుస్తానికి? ఈరోజు మనుషులు చూడండి, వాడు తప్పాడు ఒప్పుకోడు. నువ్వు రైట్ కాదు. దేవుడు నిన్ను పరిశుద్ధపరుస్తనే కానీ నీ జీవితం పరిశుద్ధపరచబడదు. దేవుడు నిన్ను పరిశుద్ధపరుస్తనే కానీ నీలో ఆత్మ కార్యము జరుగుతనే కానీ ఆత్మ ఫలము నీలో ప్రారంభం అవదు. దేవుడు లోకాన్ని తీర్పు తీరుస్తానికి ఆయన కుమారుని పంపించలేదంట, లోకంని ఏం చేస్తానికంట? తీర్పు నుండి తప్పిస్తానికి. ఎక్కడ? కంటిన్యూ దట్ వర్స్ అగైన్ ప్లీజ్ రీడ్. ఆయన యందు విశ్వాసం ఉంచువానికి తీర్పు తీర్చబడదు. కంటిన్యూ. విశ్వసింపని వాడు దేవుని అద్వితీయ కుమారుని నామమందు విశ్వాసం ఉంచలేదు గనుక వానికి ఇంతకు మునిపే తీర్పు తీర్చబడెను. ఎవరైతే దేవుని యందు విశ్వాసం ఉంచలేదో ఆల్రెడీ యు ఆర్ కండెమ్డ్. నీకు ఆల్రెడీ తీర్పు తీర్చబడింది. ఇందును బట్టి శపించబడిన ఆదాము సంతానం, పాపపు బీజము. మానవుడు జన్మతగా పాపే. క్రియలను బట్టి మోక్షాన్ని సంపాదించుకుంటావా? క్రియలను బట్టి కాదు అనేది దేవుని వాక్యం తెలియజేయబడుతుంది. పాపానికి జీతం మరణం, క్రయధనం రక్తం. నువ్వు ఎన్ని గొడ్లు ఎడ్లు రక్తాలు చిందించినా నీ పాపానికి విమోచన లేదు. కాబట్టి దేవుడు తానే నరరూపధారిగా ఈ లోకంలోకి వచ్చి నీ కొరకు ఆయన బలిగా మారి దేవుడు తన రక్తాన్ని చిందించి సకల లోకంని, మనుషుల్ని, వ్యక్తుల్ని, సృష్టిని విమోచిస్తానికి దేవుడు ఆశపడుతున్నాడు. ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో నశింపక, దట్ ఈస్ అ ప్రామిస్, దట్ ఈస్ అ ష్యూరిటీ, నశింపక నిత్య జీవం కలిగి ఉంటారు. ఈరోజు ఇక్కడ ఉన్నవారు ఎంతమందికి అండి దేవుడు వస్తే నేను ఆయన రాజ్యంలో ఉంటాను అనే నిశ్చయత ఉందో? గుండె మీద ఒక చెయ్యి వేసుకుని ఇంకొక చెయ్యి పైకి ఎత్తే హల్లెలూయా చెప్తారు.
చూడండి స్వరాలు ఎంత తగ్గిపోయావు. ఇన్ని వేల మందిలో అంతే. అంటే మిగతా వాళ్ళందరికీ అరే నేను సరిలేనురా, మరి ఎందుకు పక్కన చేయి చూపిస్తావు? మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడు, మనుషుడు ఏదైతే విత్తుతాడో అదే కోస్తాడు. యూ కెనాట్ ఫూల్ గాడ్, యూ కెనాట్ హైడ్ ఫ్రమ్ గాడ్. గాడ్ నోస్ ఎవ్రీథింగ్, హీ సీజ్ ఎవ్రీథింగ్. ఆయన సర్వంతర్యామి, ఆయన సర్వజ్ఞాని, ఆయన సర్వమెరిగిన దేవుడు. ఆయన ప్రతి ఒక్కరిని చూస్తూనే ఉన్నాడు. ఆయన కళ్ళు పరీక్షిస్తూనే ఉన్నాయంట, ఆయన కళ్ళు సంచరిస్తూనే ఉన్నాయంట, ఆయన ఆత్మ చూస్తూనే ఉన్నాడు. నీ హృదయాలు ఎరుగున్న దేవుడు, హృదయ రహస్యాలు ఎరుగున్న దేవుడు. దేవుడు అక్కడ చూసినప్పుడు అండి, ఆయన రాకడ త్వరగా ఉంది, ఆయన లెక్క తేలుస్తాడు, ప్రతి ఒక్కరిని లెక్క తేలుస్తాడు అన్నది యేసు ప్రభు అనేక ఉపమానాల ద్వారా చెప్పుకుంటూ వచ్చాడు. తలాంతుల ఉపమానం చూస్తాం బైబిల్లో. లెక్కప్ప చెప్పమంటాడు తన దాసులను పిలిచి, వారికి ఇచ్చిన దాని ప్రకారం వచ్చి లెక్కప్ప చెప్పండి అయ్యా. మనం అనుకుంటాం ఇచ్చిన దాన్ని భద్రంగా కాపాడుకుంటామే మంచి దాసుడు అనుకుంటాం, ఇచ్చిన దాన్ని పాడు చేయకుండా ఉంటామే మంచి దాసుడు అనుకుంటాం. అలాగైతే ఒక దాసుడు కూడా, ఆ ఒక తలాంతు కలిగిన దాసుడు కూడా మంచి దాసుడే, కానీ వాడిని చూసి మంచి దాసుడు అన్నాడు దేవుడు, చెడ్డ దాసుడా. నీ దగ్గరే ఉంచుతాను కన్నా వేరే ఎక్కడన్నా ఉంచుతాం బెటర్ కదా. కానీ తలాంతుల ఉపమానం చూస్తాం, బలానమ్మకమైన మంచి దాసుడా అని ఎవరితో చెప్తాడు? ఎవరైతే ఇచ్చిన దానిని అభివృద్ధి పరిచారో వారిని బలానమ్మకమైన మంచి దాసుడా. ఈరోజు దేవుడు నిన్ను చూసినప్పుడు చెడ్డ దాసుడు అంటాడా, మంచి దాసుడు అంటాడా, ఏంద్రా పనికి మనోడా అంటాడా? నీలో పెట్టిన తలాంతులు నీకు తెలుసా అంటే సైలెంట్ అయిపోతారు మనుషులు. నీ జీవితంలో నీ పిలుపుని ఎరుగున్నావా, సైలెంట్ అయిపోతాడు మనుషుడు. దిక్కు లేనివాడిగా, గమ్యం ఎరగని వాడిగా జీవితాన్ని, కాలాన్ని, సమయాన్ని వ్యర్థపరుచుకుంటూ విచ్చలవిడి జీవితాన్ని జీవిస్తున్నాడు మనుషుడు. కానీ ఆయన ఒక రోజు వస్తాడు, లెక్క అడుగుతాడు. ఎవరు తప్పించుకోలేరు, ఎవరు తప్పించుకోలేరు. జాగ్రత్తతో బ్రతకాలి. ద కీ ఫర్ రివైవల్ ఇస్ బ్రోకన్నెస్. ఈ మీటింగ్ సమస్యలు దేవుడు ఇచ్చిన రివైవ్ 26 మాకు ఇచ్చిన టైటిల్ రివైవ్ 26. రివైవల్ రావాలి, ఉద్యోగం రావాలంటే మొదటగా హృదయం పగలాలి. నా పేరు పెట్టబడిన నా ప్రజలు తాము తగ్గించుకో అన్న ప్రతిసారి ఉపవాసం ఉండటం చూస్తాం బైబిల్లో. ఎందుకంటే ఉపవాసం ఉండటం తగ్గించుకోవడానికి సాదృశ్యంగా ఉంది. దేవుని దగ్గర స్ట్రైక్ చేస్తాం కాదు, దేవుని ముందు తగ్గించుకుంటాం. నా పేరు పెట్టబడిన నా ప్రజలు తాము తగ్గించుకుని వారి చెడు మార్గాన్ని విడిచి నా ముఖాన్ని వెతికిన ఎడలా ఏం చేస్తానన్నాడు దేవుడు? వారి దేశాన్ని స్వస్థపరుస్తానన్నాడు. అంటే నీ ప్రాంతం సరిగలేదంటే నిన్ను బట్టేమో, జాగ్రత్త చూసుకో. నీ ప్రాంతం సరిలేదంటే విశ్వాసం పిల్లబడుతున్నాడు, నువ్వు విశ్వాసం లేకుండా ఉన్నావేమో, జాగ్రత్త. ఇన్ని వేల మంది జీవితాలు నాశనం అవుతా ఉంటే చూడాలా? వేషధారంలో బ్రతుకుతూ ఉంటే చూడాలా? నరకానికి వెళ్తా ఉంటో చూడాలా? అంతము నిర్ణయించబడింది, ఎవరు మార్చలేరు, ఇది సత్యమో. ఈ సత్యాన్ని ఎప్పుడన్నా చదివావా? యేసు ప్రభు రక్షకుడిగా వచ్చాడు, దీనుడిగా వచ్చాడు, తగ్గించుకుని వచ్చాడు, నిన్ను విమోచిస్తానికి, నీ కొరకు క్రయధనంగా మారటానికి వచ్చాడు. నీ స్థానంలో మరణించి, నీ శిక్ష అంతా భరించి, నీ అవమానంతా భరించి, నీ వ్యసనాల్ని భరించి, నీ కొరకు కొరడా దెబ్బలు తిని, నీకు రావాల్సిన శిక్షణ భరించి, నీవు మరణించాల్సిన స్థానంలో పాపానికి వస్తున్న జీతం మరణమైన ఆ జీతాన్ని నీ స్థానంలో ఆయన పొందుకొని ఆయన నీతిని నీకు ఇస్తానికి ఈ లోకంలోకి వచ్చాడు, ఇచ్చాడు. అందుకని ఈరోజు అవకాశం ఎవరైతే నమ్ముతారో, ఎవరికి ఫోర్స్ లేదు, ఫోర్స్ కాదు క్రైస్తవత్వం. ఈరోజు చాలామందికి అర్థం కావట్లే. ఇట్ ఇస్ నాట్ బై ఫోర్స్ దర్ ఇస్ నో ఎంట్రీ ఇన్ టు హెవెన్. ఒక వ్యక్తి హృదయంలో నిర్ణయించుకోవాలి, మనస్సులో హృదయంలో నిర్ణయించుకుని నోటితో అప్పుడు రక్షణ. లేకపోతే ఆటోమేటిక్గా పేరులో జీవగ్రంథంలో పేరు రాయబడదు. యేసు ప్రభుకి ఎవరు మనవరాలు లేరంట, కుమార్తెలు ఉన్నారంట. ఆమేన్. ఎవరైతే రక్షించబడతారో వారు దేవుని బిడ్డలుగా మార్చబడతారని దేవుని వాక్యం తెలియజేయబడుతుంది. మనవరు కాదు, ఇంకా పుట్టకతో వచ్చేది కాదు. ఇది పుట్టకతో వచ్చేది కదా. నేను క్రైస్తవుల కుటుంబంలో పుట్టాను కాబట్టి నాకు పరలోకాన్ని ఎవడు చెప్పలేడు. ఎవడైతే యేసును సొంత రక్షణగా అంగీకరిస్తాడో వాడికే రాజ్యంలో స్థానము. నీ కొరకు వెల చెల్లించాడు. హీ హాజ్ రిడీమ్డ్. విమోచించబడతానే కానీ నీకు హక్కు లేదు.
బైబిల్ చూసినప్పుడు మనం గమనిస్తామండి, యేసు ప్రభు ఈ లోకంలోకి మరలా వస్తున్నాడంట, త్వరగా వస్తున్నాడంట. అనేక ప్రవచనాలు పాత నిబంధనల నుండే తెలియజేయబడుతూ ఉన్నాయి. ఇప్పుడు అన్ని ప్రవచనాలు ధ్యానిస్తారు, నా ముందు సమయం లేదు. కానీ ఆ ప్రవచనాలన్నీ చూసినప్పుడు ఆయన ఏళ్తాడు. మన క్రిస్మస్ మొన్న అయింది కదా, జాయ్ టు ద వరల్డ్ ద సేవియర్ ఇస్ బోర్న్, లెట్ us రిడీమ్ ద కింగ్. రిడీమా అట్లా వింటారు మరి, సంఘం అట్లా ఉంది. బట్ దెన్ అక్కడ చూసినప్పుడు రాజు వస్తున్నాడు, ఆయన ఏళ్తాడు, ఆయన పరిపాలిస్తాడు, ఆయన అధికారం కలిగి ఉన్నాడు అనేటప్పుడు యేసు ప్రభు వచ్చినప్పుడు రాజుగా వచ్చాడా? యూదుల రాజు అని పిలవబడ్డాడు, కానీ ఆయన దాస స్వరూపాన్ని ధరించుకుని వచ్చాడు. ఆయన దీనుడిగా తగ్గించుకుని వచ్చాడు. ఆయన దాసుడు వల్లే పరిచర్య చేశాడు. కానీ ఇంకొకసారి రాబోతున్నాడంట. ఎలాగా? రాజుల రాజుగా, ప్రభుల ప్రభుగా, సర్వ అధికారంతో రాబోతున్నాడండి. ఎందుకంటే ఆల్రెడీ సర్వ అధికారం ఆయనకు అనుగ్రహించబడింది కాబట్టి. ఎప్పుడైతే ఈ నరజాతిని విమోచన నిమిత్తమై యేసు ప్రభు మరణించి మృత్యుంజయుడే పునరుద్ధానుడిగా తిరిగి లేచాడో, తండ్రి ఆయన నామాన్ని అన్ని నామాల కన్నా పైనామంగా హెచ్చించాడంట. సర్వాధికారం కలిగిన నామంగా ఆయన నామాన్ని నిలబెట్టాడంట. అబౌవ్ ఆల్ థ్రోన్స్, ఆల్ పవర్స్, ఆల్ డొమినియన్స్, అన్నిటికి మించి ఆయన నామాన్ని పెట్టాడంట. ఈరోజు అందుకని అంటాం, ఆయన నామంలో మనకు జయం ఉంది. నమ్మిన వారు ఒకసారి బిగ్గర కళ్ళు చెప్తారా? దేవుని వాక్యం చూసినప్పుడు అంతము చూస్తే, ప్రకటన గ్రంథంలో చదివినప్పుడు యేసు తెల్ల గుర్రం పైన రాజుల రాజుగా, ప్రభుల ప్రభుగా వస్తున్నాడంట. శత్రువుని నిర్మూలన చేస్తున్నాడంట. దాని తర్వాత ఆయన 1000 ఏళ్ళ పరిపాలన, 1000 years మిలినియం రూల్. ఎప్పుడన్నా ఈ 1000 years విన్నవారంటే చాలా తక్కువ మంది చేతులు ఎత్తారు. 1000 ఏళ్ళ పరిపాలన ఉంది. ఈరోజు మానవుడు ఆశ అంతా ఈ బ్రతుకు కాలంలో ఏం చేస్తానరా అనేది చూస్తున్నాడు. టైం పాస్ చేసేస్తున్నాడు జీవితాన్ని అంతా. ఏం తింటానా, ఏం తాగుతానా, ఏం ధరించుకున్నానా, ఎలా సుఖిస్తానా అన్నట్టే ఉంది. కానీ నా జీవితము దేవునితో ఉంటుందా? చూసి నేను అంటాను, మనము భూమి కొరకు చేయబడ్డాం, అంటే భూమిలో ఉండటానికి చేయబడ్డాం. ఒక చేప ఎలాగ నీటిలో ఉండటానికి చేయబడిందో, మనం కూడా భూమిలో ఉండటానికి చేయబడ్డాం. టు బ్రేక్ ద నట్షెల్, ప్రభు వస్తే మనం ఎత్తబడితే మరలా మనం ఎక్కడ ఉంటాం చెప్పండి? ప్రకటన గ్రంథం చదువులోనే చెప్పాలి కనీసం. ధవల సింహాసనం దగ్గర తీర్పు అయిన తర్వాత మరలా నూతన భూమి, నూతన ఆకాశాన్ని దేవుడు చేస్తున్నాడంట. ఆ నూతన భూమిలో పరలోకం నుండి అలంకరించబడిన యెరూషలేము, దేవుని సంఘము దిగి వస్తుందంట. విచ్ మీన్స్ వీ ద బిలీవర్స్ కమ్ బ్యాక్. అంటే నువ్వు భూమిపైన ఉండటానికి చేయబడ్డావు, నీవు ఫలించాలనేది దేవుడు కోరుతున్నాడు. నీ బ్రతికే ఫలించే జీవితము. ఈరోజు ఈ లోకంలో నువ్వు ఉన్నదప్పుడు నువ్వు చాలామంది పరలోకం వెళ్ళిన నో, ఇక్కడ ఫలించాలి. నువ్వు ఇక్కడ ఎలా ఉన్నావు దాన్ని బట్టి నీ బ్రతుకుంది. నీకు ఇవ్వబడిన తలాంతులు, నీకు ఇవ్వబడిన అవకాశాలు, నీకు ఇవ్వబడిన జీవితం అంతా ఫలించాలి. వేర్ ఇస్ యువర్ లైఫ్? వేస్ట్ వేస్ట్ వేస్ట్. ఇదిగో నూతన సంవత్సరం ప్రారంభమైంది. ప్రతిరోజు ఏం సాధించు, ప్రతిరోజు దేవుని మహిమతో ఏం జరిగించు, నీ జీవితంలో ఏం నేర్చుకున్నావు, ఏంటి విలువైంది, నువ్వు సాధించింది ఏంటి? ఒక విశ్వాసి తన జీవితంలో ఉన్న ప్రతి దినాన్ని జాగ్రత్తతో దేవునికి లెక్కప్ప చెప్పాలనే భయంతో వాడతాడండి. దేవుని భయం లేదు ఈరోజు సంఘంలో. దేవుని భయం లేదు. ఎవడికి వాడు రాజా, ఎవడికి వాడు కింగ్, ఎవడికి వాడు లీడరు. జాగ్రత్త. దేవుడు నీ హృదయాన్ని చూస్తున్నాడు, నీ జీవితాన్ని చూస్తున్నాడు, నువ్వు ఇతరులతో ఎలా ఉన్నావో చూస్తున్నాడు, నీ బ్రతుకు ఎలా బ్రతుకుతున్నావో చూస్తున్నావు. నీ బ్రతుకు పరిశుద్ధంగా ఉందా? నీలో ఆత్మఫలం ఉందా? ఇదిగో ఈరోజు దేవుడు నిన్ను ఉద్యోగపరచాలని ఆశపడుతున్నాడు. ఈరోజు నువ్వు ఎక్కడికి వెళ్తావు, నువ్వు చేయాల్సిన నిర్ణయం. నీ ఆశ ఏంటి? మీ ఆశ ఏంటి చెప్పండి? త్వరలో నాశనమయ్యే ఈ లోకంలోనా, లేకపోతే నిత్యత్వం దేవునితోనా? ఎందుకంటే 1000 ఏళ్ళ పరిపాలన మాత్రం కాదు, దాని తర్వాత నూతన భూమి, నూతన ఆకాశం, దాని తర్వాత యుగ యుగాలు, తరతరాలు. ఇంకా కీడు లేదు, ఇంకా చీకటి లేదు, ఇంకా చిమ్మట లేదు, ఇంకా శాపం లేదు, ఇంకా ఆకలి దప్పికలు లేవు. సమృద్ధి కలిగిన గొప్ప రాజ్యంలో దేవుడు మానవుడు కలిసి బ్రతికి, దేవుడు చేసుకున్న ఉద్దేశం అదండి. మనుషుడు దేవుడు కలిసి బ్రతకాలండి. కానీ అపవాది హీ హాస్ కరప్టెడ్ ఇట్, ఆ ఏదైనా తోటలో. కానీ ఈ సత్యం జరగబోతుంది, గ్రహిస్తున్నావా?
ఇక్కడ నుండి ఒక దృష్టితో మీరు బయటికి వెళ్ళాలి. ఎక్కడ మీరు ఒక నిర్ణయం చేయండి, తలలోంచి మనం ప్రార్థన చేద్దాం. మీరు కోరుకోండి, ఏది కావాలో కోరుకోండి. మీరు కోరుకోండి, ఏది చేయాలనుకుంటారో కోరుకోండి. మీరు కోరుకోండి, ఏ బ్రతుకు కావాలో కోరుకో. జీవం, మరణం, ఆశీర్వాదం, శాపం ఏది కావాలో కోరుకో. నీవు కోరుకో. ఇదిగో ఈ ప్రార్థన సమయంలో కనీసం నువ్వు దేవునితో మాట్లాడతావా? అవకాశం నీది, అవకాశం నీది. దేవుడు తన అగ్నిని దింపి నిన్ను పరిశుద్ధపరచడానికి ఆశపడుతున్నాడు. ఇదిగో ఇప్పుడు చేయబోతున్నాడు. దేవుడు ఇప్పుడు నీ హృదయాన్ని, బండ హృదయాన్ని పగలగొడతానికి ఆశపడుతున్నాడు. నీ వ్యసనాల నుండి నీకు విడుదలని ఇస్తానికి ఆశపడుతున్నాడు. నీ చేతగాని స్థితి నుండి నీకు జయం ఇస్తానికి ఆశపడుతున్నాడు. నీ జీవితంలో ఒక నూతన ప్రారంభాన్ని ఇస్తానికి దేవుడు ఆశపడుతున్నాడు. ఈరోజు ఒక నూతన ప్రారంభంతో నీ జీవితాన్ని ముందుకు నడిపిస్తానికి ఆశపడుతున్నాడు. God wants to give you a new beginning. Are you ready for it? Do you wish for it? కోరుతున్నావా? ఆశపడుతున్నావా? అడుగుతున్నావా? దేవుని అడుగుతున్నావా? ఈరోజు నిన్ను దేవుని చేతులకు సమర్పించుకుంటే నీ జీవితంలో ఒక నూతన ప్రారంభంతో దేవుడు గొప్ప జయం వలన ఆశపడుతున్నాడు అండి. ఇదిగో ఇంతవరకు యేసుని అంగీకరించలేదేమో, ఇంతవరకు లోక పాపంలో నీ ఇష్టానుసారంగా లోకం తగినట్టుగా, లోకం ట్రెండ్లు తగినట్టుగా పోయావేమో. కానీ ఈరోజు ఈ వాక్యం విన్న నీవు నీ హృదయాన్ని దేవుని చేతులకు ఇస్తానికి సమర్పించుకుంటానికి ఆశపడుతున్నావా? ఇదిగో మిడతలు తినివేసిన సంవత్సరాలు నీకు ఇవ్వగలిగిన దేవుడు, నువ్వు పోగొట్టిన అవకాశాలు నీకు తిరిగి మరలా ఇవ్వగలిగిన దేవుడు, నువ్వు పోగొట్టిన తరుణాలు నీకు మరలా తిరిగి ఇవ్వగలిగిన దేవుడు. నీ జీవితంలో ఎన్నో తప్పిదములు చేసేవేమో, కానీ అంతా తుడిచివేసి నూతన సృష్టిగా నిన్ను మార్చి దేవుడు వాకి తెలియజేస్తున్న రీతిగా క్రీస్తు యేసునందు ఉన్నవాడు నూతన సృష్టి, పాతవి గతించను, సమస్తము క్రొత్తవాయను. నీ గురించి ఒక న్యూ చాప్టర్ రాయబడుతుంది. కెన్ యూ డిసైడ్? ఒక నిర్ణయం చేయగలుగుతావా? హృదయంలో ఒక నిర్ణయం చేయగలుగుతావా? మనసులో ఒక నిర్ణయం చేయగలుగుతావా? ఈరోజు నిన్ను దేవుని చేతుల్లో సమర్పించుకుంటావా? ఇదిగో దేవుడు ఏళ్తాడంట, గొప్ప సమాధానం ఉంటుంది అప్పుడు. దేవుడు ఏళ్తాడంట, గొప్ప ఆశీర్వాదం ఉంటుంది అప్పుడు. దేవుడు ఏళ్తాడంట, కేవలం నెమ్మదే ఉంటుంది. దేవుడు వెళ్తాడంట, మంచి ఆయుష్ ఉంటుంది. దేవుడు వెళ్తాడంట, కేవలం ఆనందమే ఉంటుంది. ఆ రాజ్యంలో ఉంటావా? ఆ పరిపాలనలో ఉంటావా? దేవునితో పాటు పరిపాలించాలని ఆశ ఉందా? డూ యు వాంట్ రూల్ విత్ గాడ్? దేవుడు అవకాశం ఇస్తున్నాడు. ఈరోజు నీకు కలిగిన దాంట్లో నీవు నమ్మకంగా ఉంటే, ఈరోజు నీకు ఇచ్చిన జీవితంలో నువ్వు నమ్మకంగా ఉంటే, అనేకమైన వాటిపై నేను అధిపతిగా చేస్తాను దేవుడు ఆశపడుతున్నాడు. దిస్ లైఫ్ ఈజ్ అ శాంపుల్, నాట్ ద ఇంటర్నల్. ఇదే శాశ్వతమైన బ్రతుకుతున్నామేమో, ఇది శాశ్వతం కాదు. ఈ జీవితంలో నీకు అవకాశాలు ఉన్నాయి, తరుణాలు ఉన్నాయి. లెట్ నో బడీ ఫూల్ యూ. గాడ్ ఈస్ గివింగ్ యూ ఆపర్చునిటీస్. ఇప్పటికే అవకాశాలు ఇచ్చాడేమో, నువ్వు పోగొట్టుకునేమో. కానీ ఈరోజు పరిశుద్ధాత్ముడు మాట్లాడుతూ ఉంటే, నాకు మరొక అవకాశం కావాలంటున్నావా? దేవుడు ఒక నూతన అవకాశం ఇస్తున్నాడు నీకు. గాడ్ ఈస్ గివింగ్ యూ న్యూ ఆపర్చునిటీ, ఎ న్యూ బిగినింగ్. ఇదిగో ఈ నూతన సంవత్సరం, ఈ నూతన ప్రారంభం, నీ జీవితంలో నూతన జీవితము, నీ బద్ధకాల నుండి నీకు విడుదల ఇస్తానికి దేవుడు ఆశపడుతున్నాడు. ఈరోజు దేవుడు విడిపించలేని పాపం అంటే ఏది లేదు. నీవు ఒప్పుకుని ఆయన దగ్గర సహాయం వేడుకుంటే ఆయన విడిపిస్తానికి సిద్ధంగా ఉన్నాడు. రక్షకుడైన యేసయ్య, నన్ను రక్షించయ్యా, నా పాపం నుండి నన్ను రక్షించు, నా శాపం నుండి నన్ను రక్షించు, నాకు కావాల్సిన విడుదల దయచేయి, నాకు కావాల్సిన జయము దయచేయి. ప్రార్థన చేయి, ప్రార్థన చేయి, ప్రార్థన చేయి. అడుగు, దేవుడి దగ్గర హృదయాన్ని కుమరించుకో, ప్రార్థన చేయి. విడిపిస్తున్నాడు దేవుడు. దేవుడు బయలుపరుస్తున్నాడు. ఈరోజు ఎవరైతే వారి జీవితాలు సమర్పించుకుంటున్నారో, మీ జీవితాలు మునపలాగా ఉండవు, ఇంకా మునపటి జీవితంలాగా ఉండవు. మీకు జీవితాలు ఇంకా మార్పు కలిగిన జీవితంలో, ఆయన ఆత్మ అభిషేకం కలిగిన జీవితంలో, నూతన ప్రారంభం కలిగిన జీవితంలో, విడుదల కలిగిన జీవితంలో, జయం కలిగిన జీవితంలో దేవుడు మీకు వలన ఆశపడుతున్నాడు. సమర్పించుకో, యథార్థంగా సమర్పించుకో. కేవలం ఉద్రేకం కాదు, గ్రహించు. నీ జీవితం ఎంత గ్రహించు. ఎవరైతే వారి జీవితాలను నీ చేతుల్లో సమర్పించుకున్నారో, అపవాదికి ఎటువంటి అధికారము వారి పైన లేదని ప్రకటించుచున్నాను. ఎవరెవరైతే వారి ఆత్మ, శరీరము, మనసును యేసు చేతుల్లో సమర్పిస్తున్నారో, ఇప్పుడే పాపపు బంధకాలు, శాపపు బంధకాలు, చీకటి బంధకాలన్నీ నజరేయుడైన యేసు నామములో లయపరచబడునుగా ప్రకటిస్తున్నాను. నజరేయుడైన యేసు నామములో విడుదల కలుగునుగాక, స్వస్థత కలుగునుగాక, జయము కలుగునుగాక. ఇదిగో బలహీన పరిస్థితుల ఆత్మలకి యేసునామములో ఆజ్ఞాపిస్తున్నాను. దాడి చేస్తున్న చీకటికి, దాడి చేస్తున్న చీకటికి, అపవాది ప్రభావానికి యేసునామములో ప్రకటిస్తున్నాను.
ఎవరెవరైతే వారి జీవితాలు యేసు చేతులుగా సమర్పించారో ఈ క్షణమే అపవాది వారి జీవితాలను విడిచి పాడుగా జ్ఞాపిస్తున్నాడు. అవుట్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ప్రతి అపవిత్రాత్మలో, ప్రతి మోసపరిచే ఆత్మలో, ప్రతి చీకటి ప్రభావం ఇప్పుడే దేవుని అగ్ని చేత కాల్చివేయబడును గాక. దేవుని ప్రజలను విడిచి పాడుగా జ్ఞాపిస్తున్నాడు. చేతబడి ద్వారా వచ్చుండొచ్చు, చీకటి ప్రభావం ద్వారా వచ్చుండొచ్చు, గతంలో అవిధేయత ద్వారా వచ్చుండొచ్చు. కానీ ఇప్పుడే ప్రతి అపవాది బలిపీఠంలో నజరేయుడైన యేసు నామములో బద్దలగులుగా ప్రకటిస్తున్నాను. ప్రతి బంధకాలు తెప్పబడునుగా ప్రకటిస్తున్నాను. సమాధానం కలుగును గాక, స్వతంత్రత కలుగును గాక, జయము కలుగును గాక, నూతన ప్రారంభం కలుగును గాక. ప్రతి ఒక్కరి చేతులపైకి పరిశుద్ధాత్ముడా నన్ను నింపయ్యా అడగండి. పరిశుద్ధాత్ముడా నన్ను నింపయ్యా. ఏ మూల నిలబడున్నా, ఎక్కడ నిలబడున్నా దేవుడు నిన్ను పట్టుకోగలిగిన దేవుడు. ఈ లైవ్లో వీక్షిస్తున్నావేమో, ఎక్కడ నుండి నువ్వు వీక్షిస్తున్నావు కూడా దేవుడు ఇప్పుడు నిన్ను నింపగలిగిన దేవుడు. నువ్వు ఏ స్థితిలో నీకు విడుదల ఇచ్చి నూతన ప్రారంభం దేవుడు. అడుగు, దేవా నన్ను నింపయ్యా. నీ చేయి అడుగు, ఉన్న స్థితిలో అడుగు. ఇదిగో దేవుని ఆత్మ నింపుతా ఉన్నాడు, నింపుతా ఉన్నాడు. ఎంతో మంది నింపబడుతూ ఉన్నారు. స్తుతించండి, దేవుడు స్తుతించండి. కీప్ ప్రైజింగ్ గాడ్. దేవుడికి వందనాలు చెప్పండి, స్తోత్రములు చెప్పండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. బిగ్గరగా దేవుడు స్తోత్రాలు చెప్పండి, స్తోత్రాలు బిగ్గరగా చెప్పండి. గివ్ హిమ్ ద ప్రైజ్, గివ్ హిమ్ ద ప్రైజ్. ఇదిగో వరములు ఇస్తున్నాడు పరిశుద్ధాత్ముడు. ఇదిగో నీకు వరములు ఇస్తున్నాడు పరిశుద్ధాత్ముడు. పొందుకో, స్తుతులు చెల్లించు, స్తుతించు. నమ్ముతున్నామంటే స్తుతించు. వందనాలు ప్రభు. అసత్యాన్ని సాధ్యపరిచిన దేవుడు, ఈ ప్రజలను నువ్వు తోడుకుని వచ్చావా? ఎవరితో మాట్లాడాలో నువ్వు తోడుకుని వచ్చావయ్యా. నువ్వే మాట్లాడావయ్యా. ప్రతి ఒక్కరు వారి జీవితాలను సరిదిద్దుకుని నీ కొరకు సిద్ధపడే వారికి చేయమని అడుగుతానయ్యా. దేవ, జీవ గ్రంథంలో పేరు రాయబడిన వారికి ఇక్కడ నుండి బయటకు వెళ్ళాలి. బానిసలుగా కాదు, బిడ్డలుగా వెళ్తానని జ్ఞాపకం చేసుకోవాలి. అపవాది ఎక్కడ ఎవరిని వెళ్తానికి వీలు లేదన్నది తెలుసుకోవాలి. దేవ, వీరు ఇంకా స్వతంత్రులుగా బ్రతకాలి ప్రభా. మరలా చేసిన పాపంకే వెళ్తూ కక్కిన కుక్కలాగా మరలా కక్కిన దాన్నే నాకేలాగా ఉండదు ప్రభా. అమూల్యమైన రక్తం ద్వారా కడగబడ్డానని జ్ఞాపకం చేసుకుంటూ, నీ విమోచన రక్తములో వీరు విలువైన వారిగా, పరిశుద్ధులుగా, నీతిమంతులుగా తీర్చిపెద్దవారిని జ్ఞాపకం చేసుకుంటూ, దేవ, నీ రాకడ కొరకు ఎదురు చూసేవారిగా సిద్ధపడిన సంఘము వలె మా జీవితాలను మేము పరీక్షించుకుంటూ, ప్రతి అవకాశాన్ని సద్వినియోగపరుచుకుంటూ, స్వతంత్రులుగా, బానిసలుగా కాక, ఎక్కడ పాపం ఏ రీతిగా ఎవరిని బానిసలుగా పెడతాను లేదయ్యా. స్వతంత్రులుగా దీవించబడిన జీవితంలో ఇక్కడ నుండి సాగే కృపణ దయచేయమని విత్తన వాక్యాన్ని ముద్రించు. ఏ ఏ జీవితాలు అయితే నీ చేతుల్లో సమర్పించుకున్నారో ప్రతి ఒక్క విడుదల, జయము, సమాధానం, స్వస్థత నీవు అనుగ్రహించమని ఈ మీటింగ్స్లో నీ ఆత్మ కార్యంలో జరిగాయని నమ్ముతూ ప్రభు యేసు నామములో అడిగి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. దైవం నీవయ్యా.